కూటమి కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై విమర్శలు చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారిని టీటీడీ బోర్డు మెంబర్ గా ఎందుకు కొనసాగిస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గంలోని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. जय भारत माता की जय भारत माता की कापाडाली हिंदू धर्माన్ని కాపాడాలి 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 హిందూ ధర్మాన్ని కాపాడాలి 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 హిందూ ధర్మాన్ని కాపాడాలి భారత్ మాతా की జై భారత్ మాతా की జై. వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో హిందూ అనుకూలమైనటువంటి వాతావరణము, హిందువులకి ఈ ప్రభుత్వం పట్ల కాస్త విశ్వాసం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంత తొందరగా దీనికి ప్రతిస్పందన తెలియజేసే ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా హిందువుల యొక్క విశ్వాసాన్ని పొందాలా. ఇది ఎంత ప్రభావితం చూపిస్తుంది ప్రభుత్వం మీద. ఇంతకుముందులాగా హిందువులు ఓటు బ్యాంక్ విషయంలో వెనకడుగు లేదు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ విషయంలో చాలా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని చాలా నిశ్శబ్దంగా ప్రకటిస్తున్నారు ఓటు ద్వారా. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఒక సీరియస్గా తీసుకొని దీనికి ఒక సరైనటువంటి పరిష్కారం చూపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. గుడ్ ఫ్రైడే రోజు దర్శనం వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మొత్తం కూడా చర్చికి వెళ్ళి చర్చిలో పాల్గొని అక్కడ కార్యక్రమాలు ఉండి వచ్చినటువంటి వ్యక్తికి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వటం, ఈ యొక్క పరిశీలన చేసి టీవీలో వచ్చినటువంటి కథనాలను పరిశీలించి ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండేదాని కోసం ఆ వ్యక్తిని వాళ్ళ టీటీడీ మెంబర్గా రద్దు చేయాలి. మంచి వ్యక్తుల్ని, మన మతాలకి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చి ఈ వ్యక్తి యొక్క సభ్యత్వం మామూలుగా టీటీడీ బోర్డు మెంబర్ని రద్దు చేయాలి. కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి నా యొక్క విన్నవించుకుంటున్నాను. ఈ దర్శన్ అనే వ్యక్తి కర్ణాటక నుంచి తీసుకొచ్చేసి బోర్డు మెంబర్గా అపాయింట్ చేయడం సబబు కాదు. వారు చర్చిలకు వెళుతూ యేసుక్రీస్తు చర్చిలకు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తూ అన్యమతాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తి కాబట్టి వారి మీద తగు చర్య తీసుకొని వాళ్ళని తొలగించి మన